పాత కలయికతో ఓంకారం అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అడుగుపెట్టిన పేరు ఓంకారం అనే పుణ్యక్షేత్రం. అక్కడ స్టార్ట్ చేసిన సంవత్సరం క్రితం స్టార్ట్ చేసామండి. అక్కడ స్టార్ట్ చేసి అహోబిలంలో 3 రోజులు, ఓంకారంలో 4 రోజులు, యాగంటిలో ఒక 3 రోజులు చేస్తాం. అక్కడితో సినిమా ఫినిష్ అవుతుంది. ఇది సిద్దిలగుట్టలో చేసాం, జీడికల్లో ఒక 2 days చేసామండి. మనకి తెలంగాణ ప్రాంతం వచ్చి ఇది ఎక్కువ మంది తెలంగాణ కళాకారులు మరియు ఆంధ్ర రాయలసీమ కళాకారులు అందరూ కలయికలో, అంటే కళాకారులకు ప్రాంతాభిమానం లేదు కాబట్టి కళాకారులు అందరూ కలిపి చేస్తున్నాం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్తో పూర్తవుతుంది. నా అభిమాన హీరో అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుని ఈ సినిమా టీజర్ లాంచ్ అవుతుంది. ప్రేక్షకులు మమ్మల్ని ముందుకు నడిపించి బాహునిధి భారతదేశం అంతా ఎక్కడ తవ్వినా శివలింగాలు, నిధులు, నిక్షేపాలు దొరుకుతాయి. ఎందుకంటే మన భారతదేశమే ఒక స్వర్ణ దేశం. దాన్ని ఎంతోమంది వచ్చి దిక్షులు దీన్ని నాశనం చేయడానికి చూశారు, కానీ ఇది నాశనం కాదు. ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్లో చేసిన ఆ దేశాన్ని ఎందరో యక్షులు వచ్చి నా దేశాన్ని కబలిస్తే అగ్ని పునీత అయ్యిందే కానీ అపవిత్రం కాలేదురా నా భారతదేశం అన్నట్టు మన భారతదేశం అంతా పుణ్యదేశం. ముందు మిగిలేది కూడా భారతదేశమే. మిగిలిన దేశాలు మీకు తెలుసు, ఏ దేశంలో ఎంత పెద్ద దేవుళ్ళు ఉన్నారు, ఏ దేశంలో ఎంత పెద్ద దేవుళ్ళు ఉండి 3 నెలల నుంచి కొట్టుకుంటున్నారు, ఏ దేశం వాళ్ళు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి నా భారతదేశం ఒక పవిత్రత, గొప్పతనం చెప్పడానికి ఈ చిత్రం తీస్తున్నానండి. మీరు ప్రేక్షకులు, కొత్త దర్శకులు, నేను గాలి చిత్రం నెక్స్ట్ ముంబైలో 100 రోజులు ఫంక్షన్ చేస్తాం 30వ తారీఖు. మీ అందరూ దీవిస్తే, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళం, తెలిసి తెలియని వాళ్ళం ఏదైనా తప్పులు చేస్తే క్షమించి మమ్మల్ని, ఎందుకంటే తెలంగాణ నుంచి చాలా వైట్ జయరాజ్ గారని ఆ రోజుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు, కరీంనగర్ బిడ్డ. అలా ప్రతి ఒక్క కాంతారావు గారు లవకుశ సినిమాకి జాతీయ స్థాయి అవార్డు కాంతారావు గారు తీసుకున్నారు, తెలంగాణ బిడ్డ. ఎన్టీఆర్ దాంట్లో స్టారు, పెద్ద యాక్టర్ ఎన్టీ రామారావు గారు, కానీ ఆయన జాతీయ అవార్డు రావాలి. కాబట్టి కళాకారుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇచ్చిరాని నటులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు, ఎందుకంటే మా కళాకారులకు ప్రాంతాభిమానం లేదు కాబట్టి మేమందరం కలిసి చేసుకుంటున్న మా కృషికి మీ ప్రేక్షక దేవుడు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ఇంకో సినిమా తీసే శక్తినిమ్మని ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఇంతకుముందు రాము గారు, మా డైరెక్టర్ రాము గారు గాలి సినిమా అనే దాన్ని ఫస్ట్ విడుదల చేశారు. దాన్ని ప్రేక్షకులు మేమంతా కొత్త వాళ్ళమైనా బాగా ఆదరించి మమ్మల్ని గెలిపించారు. అది త్వరలో 100 రోజుల సక్సెస్ మీట్ కూడా జరుపుకోబోతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులు వాళ్ళని మర్చిపోలేము. మమ్మల్ని అందరినీ గెలిపిస్తున్నారు. రాము గారి దర్శకత్వంలోనే ఇప్పుడు తయారవుతున్న ఇంకో చిత్రం బాహునిధి. దీంట్లో మేమంతా కూడా మళ్ళీ ఆయన డైరెక్షన్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీని నుండి ఈ భారతదేశంలోనే ఎన్నో పవిత్రమైన స్థలాల్లో నిధులు ఉన్నాయి అనే ఒక చిన్న విషయాన్ని ఒక టాపిక్గా తీసుకున్నారు. మన దేశంలోనే ఇంత జరుగుతుందా, మన దేశం గురించి కూడా హైలైట్ అయ్యేలాగా కొన్ని విషయాలని బయటికి తీసుకొస్తారు ఈ సినిమా ద్వారా. ఆ నిధులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని బయటికి వచ్చాయి, ఇంకా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది కూడా ఈ సినిమాలో తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసే నెపంలో మేమంతా ఆ పాత్రని పోషిస్తున్నాము. ఆ నిధిని బయటికి తీసుకొచ్చే నెపం ఇందులో నడుస్తుంది ఈ స్టోరీలో. మేమంతా పాత్రమైతుంది, చాలా సంతోషంగా ఉందండి. దీన్ని కూడా ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రసాద్ గురుగాడ బాహునిధి పిక్చర్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దీంట్లో అవకాశం ఇచ్చిన రాము గారికి నా కృతజ్ఞతలు. ఈ పిక్చర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ప్రేక్షకులు కావాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. జై బాహునిధి కొల్లపాక జైన్ మందిర్ సినిమా షూటింగ్ కొరకు కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయంలో షూటింగ్ జరుగుతుంది. రాముగారి దర్శకత్వంలో ఇది 2వ సినిమా. మొదటి సినిమా గాలి రిలీజ్ అయ్యి 100 రోజులకు పరిగెడుతుంది. అలాగే ఇంకా 2-3 సినిమాలు కూడా రాముగారు చేశారు. దాంట్లో మేమందరం కూడా ఉన్నాం. గర్జించే పోలీస్ అని, అలలు లేని సముద్రము, ఇలాంటి సినిమాలన్నీ కూడా రాముగారు దర్శకత్వం వహించి చేయించారు. దాంట్లో మేమందరం కూడా
మా యొక్క పాత్రలను పోషించి మా యొక్క సినిమాలు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా తిలకించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరేమైనా మాట్లాడుతుంటే